కానీ పెళ్ళంటే ఒక స్త్రీ ఒక పురుషుని యొక్క కలయిక. తాళాలు కాదు, తప్పెళ్ళు కాదు, తిండి కాదు, అరుగులు కాదు, పందిర్లు కాదు, ఏమీ కాదు. మరి అలా అయితే మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగమంటారా? దేవుడు చేసిన ఒకే ఒక పెళ్ళి, మొట్టమొదటి పెళ్ళి, కావాలని దేవుడే సంబంధం చూసి చేసినట్టుగా ఉంటుంది. పెళ్లి కొడుకుని చూసింది ఎవరు? దేవుడే. పెళ్లి కూతురుని చూసింది ఎవరు? దేవుడే. వాళ్ళిద్దరిని మొట్టమొదటిగా జతపరిచింది ఎవరు? దేవుడే. అంటే పెళ్ళి పెద్ద ఎవరు అక్కడ? దేవుడే. వివాహకర్త అంటారు కదా, వివాహకర్త. వివాహకర్త ఎవరు? దేవుడే. అలాంటి వివాహమే ఏదైనా వనంలో జరిగిన వివాహం. మరి మీకు దేవుడు చేసిన పెళ్ళి ఎంత గొప్పగా ఉండాలి? ఆలోచన చేయండి. దేవుడు చేసిన పెళ్ళి ఎంత గొప్పగా ఉండాలి? చాలా గొప్పగా ఉండాలి కదా. మరి చికెన్లు ఉన్నాయా? బిర్యానీలు ఉన్నాయా? డెకరేషన్స్ ఉన్నాయా? ఐస్ క్రీమ్స్ ఉన్నాయా? పట్టు చీరలు ఉన్నాయా? బట్టలే లేవు. వర్క్ శారీలు ఉన్నాయా? ఆర్నమెంట్స్ ఉన్నాయా? బంగారాలు ఉన్నాయా? వెండి ఉందా? పసుపు తాడుందా? ఆదాముకు మొలతాడే లేదు. పోనీ ఏమైనా చేతికి ఉంగరాలు మార్చాడా? అవి ఏవి లేవు. పువ్వులేం కరువైపోయాయి అంటారా? ఏదైనా వనంలో దండలు మార్చలేదా? దండలు లేవా? మనకైతే రకరకాల దండలు, కర్పూరం దండలు, మామూలు దండలు, ఆ దండలు, ఈ దండలు. ఇవేమి మరి దేవుడికి చేత కావా? అంటే మీకంటే చిన్నోడా? ఆయనకి ఈవెంట్ మేనేజర్లు ఎవరో తెలీదా? ఆయనకి ఎవరో హోటల్స్తో పరిచయాలు లేవా? ఆయనకి మీకున్నంత శక్తి సామర్థ్యాలు లేవంటారా? ఏమి తక్కువయ్యాయని దేవుడు అంత సింపుల్గా తేల్చేశాడు. కనీసం తాలిబొట్టు కూడా కట్టిలా, కనీసం ఉంగరం కూడా మార్పించలా, ఏమి చేసినట్టుగా ఏం లేదు. నేలమంటితో ఆదాముని పెళ్లి కొడుకుని చేశాడు. అతని పక్కటి ముఖం తీసి స్త్రీని నిర్మించాడు. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి పరిచయం చేసి, ఇదిగో నీ భార్య తీసుకుపో అన్నాడు. అంతే. ఇంకేమి లేదా అక్కడ? ప్రమాణాలు లేవా? లేవు. సంతకాలు లేవా? అవి లేవు. మరి ఇదేంటండి? ఫస్ట్ పెళ్ళి, భూమి మీద జరిగిన మొట్టమొదటి పెళ్ళి. మొట్టమొదటి పెళ్ళికి ఆకాశం అంత పందిరి లేదు, భూదేవంత అరుగు లేదు, భోజనాలు లేవు. కనీసం జనం లేరు కదండి, ఎవరికి పెట్టాలండి భోజనాలు? అంటే వాళ్ళిద్దరికైనా పెట్టారంటే అది లేదు కదా. పోనీ వాళ్ళిద్దరిని ఏమైనా మేకప్లు వేసి ప్యాకప్లు వేసి తీసుకురాలేదు కదా. అవేవీ లేవు కదా. అంటే దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, పెళ్ళంటే మీ ఆడంబరాలు కాదు, పెళ్ళంటే మీరు చూపించే మీ గొప్పతనము కాదు, పెళ్ళంటే మీ స్టేటస్ కాదు, మీ స్టేటస్కి తగ్గట్టుగా చేసింది కాదు. పెళ్ళంటే దేవుని సమక్షంలో, దేవుని ఆలోచనల మేరకు, దేవుని ఆలోచనలకు పూర్తిగా లోబడిన రెండు శరీరాల కలయిక. అలా కాని పెళ్ళి అసలు పెళ్ళే కాదు. మీకు నొప్పిగా ఉన్నా నేను చెప్పేది నిజం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అధికారంతో కూడిన బోధ చేశారు. ఆ అధికారంతో కూడిన బోధ చాలామంది దౌర్భాగ్యులకు నచ్చలేదు. అది నచ్చనప్పుడు ఆయన ఒకే ఒక డైలాగ్ అనేవారు, చెవి గలవాడు వినుగాక అనేవారు. ఎందుకు ఆ మాట అన్నారో తెలుసా? ఈయన బోధలు చాలామందికి నచ్చలేదు. నచ్చకే సిలువేసి చంపారు.